గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జనని టాక్స్. సో అందరూ ఒక పెద్ద సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27th ఎప్పుడొస్తుంది థియేటర్లని దద్దరిల్లాలని వెయిట్ చేస్తున్నారు. అది కాక మన అభిమాన సంద్రం అంతా అంటే మామూలుగా ఉండదని చెప్పాలి. అదే 'దేవర' సినిమా. సో ఈ నెల సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వబోయే సినిమా 'దేవరా'కి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. సో అందరూ ఈగర్‌గా వెయిట్ చేసిన ట్రైలర్ వచ్చేసింది. మాట్లాడుకుందాం ట్రైలర్ ఎలా ఉంది? అందులో ఏ సీన్స్ నచ్చినాయి అనేది మాట్లాడుకుందాం. మీకేం నచ్చిందో కింద కామెంట్ చేయండి ఆ ట్రైలర్‌లో. సో 'నందమూరి కళ్యాణరామ్' ప్రెజెంట్ చేస్తున్న సినిమానే 'దేవర' సినిమా. కొరటాల శివ డైరెక్షన్‌లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలిసారి తెలుగులో ఫస్ట్ టైమ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. అది మన 'దేవర' సినిమాతో. మంచిగా ఎన్టీఆర్‌తో జతకట్టి ఆల్రెడీ 2 పాటలైతే రిలీజ్ అయ్యి ఫుల్ హిట్ అయిపోయినాయని చెప్పొచ్చు. అందులో తన డాన్స్‌కి, తన వయ్యారానికి అందరూ ఫాన్స్ అయిపోయిండ్రు. అంటే ఇంతవరకే శ్రీలీలనే డాన్స్ పర్ఫెక్ట్‌గా చేస్తది అని ఒక పేరుంది. అంటే ఈ మధ్య కాలంలో వావ్! శ్రీలీలలకు మించిన వాళ్ళు ఇంకొకరు రారు. అలాగే సాయి పల్లవికి మించిన వాళ్ళు ఎవరు రారని అనుకుంటున్నాము. కానీ పోటీకి వస్తుంది మన జాహ్నవి కపూర్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. అయితే ఒక మంచి పెద్ద ఆర్టిస్ట్ వాయిస్‌తో అయితే ఈ ట్రైలర్ అయితే స్టార్ట్ అయింది. చాలా బాగా అనిపించింది ఆ వాయిస్ వింటుంటే గూడా. అదే మన 'ప్రకాష్ రాజ్' గారి వాయిస్. ఏమనంటే కులం లేదు, మతం లేదు. భయం అస్సలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని ఆ కళ్ళల్లో మొదటిసారే భయం పొరలు కమ్ముకున్నాయి అనే డైలాగ్ అయితే వస్తది. సో, అజయ్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు. అయితే 'ప్రకాష్ రాజ్‌ని' కొందరు క్వెషన్స్ ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారనమాట. అసలు ఏం జరిగింది? ఏంటి కథ? అనేది. అట్లా అడిగినప్పుడు ఇది చిన్న కథ కాదు సామి. చానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఏర్పెక్కిన కథ. అదే మా దేవర కథ అని చెప్పంగానే మన ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తాడు. మంచి పంచ కట్టుకొని, షర్ట్ ఏసుకొని, అలా ఒకటి టవల్ పైనేసుకొని, రింగుల జుట్టుతో మనం ఆల్రెడీ ఆయన లుక్ చూసినాం గదా! అదే లుక్‌తో సింపుల్‌గా అలా ఎంట్రీ ఇస్తుంటే వెనక ఫైటింగ్స్ మంచిగా ఒక కత్తి తీసుకొని పొడవడం ఇట్లాంటి కొన్ని సీన్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. కాకపోతే ఎరుపెక్కిన సంద్రం అయితే మనకు కనిపిస్తది. ఫుల్ రౌద్రంతో అయితే ఉంటాడు. ఫస్ట్ కొంచెం నైస్‌గా ఉంటాడు. కాకపోతే మొత్తం సముద్రం అంతా రక్తమైపోతది. సో, అట్లా ఇంకా ఎన్టీఆర్ గూడా ఒక డైలాగ్ చెప్తాడు. "మనిషికి బతికేంత ధైర్యం చాలు. చంపేంత ధైర్యం కాదు. కాకూడదు అంటూ ఆ ధైర్యాన్ని కూడగడితే దానిని చంపేసే భయాన్నయినా అవుతా" అని వార్నింగ్ ఇస్తాడు. సో, ఇట్లా అంటే ఈ డైలాగ్స్‌ని బట్టి చూస్తుంటే ఏమైతదంటే ఒక 2 గ్రూప్స్ మధ్య ఏమైనా గొడవలు గావచ్చు. లేదంటే ఈ సముద్రం పక్కన వాళ్ళు అటు సైడ్ ఉన్న సముద్రం పక్కన ఊరు వాళ్ళు ఏవైనా వీళ్ళిద్దరి మధ్య గొడవలు గావచ్చు. అదే కాకుండా సైఫ్ అలీ ఖాన్ చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు ఇందులో. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫస్ట్. మరి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా అయ్యి గొడవలైతాయా? అట్లా సైఫ్ అలీ ఖాన్ వేరే విలన్‌తో చేతులు కలిపి దేవరని చంపాలంటే సమయం గాదు, తెలివి గూడా ఉండాలి అనే డైలాగ్ అయితే మధ్యలో వస్తదనమాట. ఆయుధం కూడా ఆయనని చంపే ఆయుధం కూడా కావాలి అని మాట్లాడుతుంటారు. మరది సైఫ్ అలీ ఖాన్ ప్రయోగమా? లేదంటే ఆ విలన్‌దా? అనేది క్లారిటీగా తెలీదు. 2 మిక్స్ చేసి చూపిచ్చిండ్రు. నాకైతే సైఫ్ అలీ ఖాన్ గాదు, సైఫ్ అలీ ఖానే అని అనిపిస్తది. విలన్ గాదు సైఫ్ అలీ ఖానే. మరి వీళ్ళ మధ్యలనే ఏదైనా ఫ్రెండ్‌షిప్ అంటే విడిపోయి మళ్ళీ ఒకరి మీద ఒకరు పగలు పెట్టుకొని ఇట్లేమైనా జేస్తారా? లేదంటే అజయ్‌కి ఏమైనా ఇందులో ఏదన్నా ఉందా అనేది మనకు తెలీదు. తర్వాత మన 'జాన్వీ కపూర్' మంచిగా సైటేస్తూ ఉంటదనమాట ఎన్టీఆర్‌కి. అట్లా ఒక డైలాగ్ అయితే వస్తది. "ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం. ఆడికి ఆ లయ్య రూపం వచ్చింది గానీ రక్తం గాదే" అనే డైలాగ్స్ అయితే వస్తుంటాయి. అట్లా 'జాన్వీ కపూర్' తెలుగు ఓకే. తనకి సెట్ అయిందనిపించింది. మరి వాయిస్ ఎవరిచ్చిందో క్లారిటీగా తెలీదు. అట్లా నలుగురు ఫ్రెండ్స్ ఏసుకొని ఎప్పుడు ఆయన్ని ఏడిపిస్తూ ఉంటది. మేబీ ఎన్టీఆర్ ఇందులో ఫస్ట్ కొంచెం పిరికితనంగా, పిల్లతనంగా ఉంటాడేమో! లేదంటే అట్లా ఉండడానికి గూడా ఏదైనా కారణం ఉంటదో, లేదంటే ఒకవేళ ఆయన హిస్టరీ వాళ్ళ నాన్న రక్తం అన్నారు గాబట్టి, వాళ్ళ నాన్న ఇట్లాంటివేమైనా చేసి ఏమన్నా అయిపోయిందేమో ఊరికి. అట్లా నా కొడుకు గూడా గావద్దని వాళ్ళ అమ్మ దాచిపెట్టుకున్నదేమో! అట్లా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ ఈ యుద్ధంలో దిగాల్సొస్తదేమో అని నాకనిపిచ్చింది. సో, ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే 'ప్రకాష్ రాజ్', 'శ్రీకాంత్', 'సైఫ్ అలీ ఖాన్', 'షైన్ టామ్ చాకో', 'నరైన్' ఇట్లా వీళ్ళైతే మెయిన్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. చాలా మంచి రోల్స్. అజయ్ గూడా. సో, మరి 'దేవర' సినిమా ఎలా ఉండబోతుందనేది మనమైతే థియేటర్‌లో చూడాలి. ఆల్రెడీ ముంబైలో ప్రమోషన్స్ అయితే జరిగినాయి. ఇంకా తెలుగులో గూడా హైదరాబాద్ గూడా వచ్చి ప్రమోషన్స్ అయితే చేయడానికి రెడీగా ఉన్నారు. చాలా అంటే 'జాన్వీ కపూర్'
అలాగే ఎన్టీఆర్ వీళ్ళందరూ కలిసి ముంబైలో అయితే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ జేషిండ్రు. ఇంకా 24న థియేటర్‌లు రచ్చ రచ్చ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇక ఆ సినిమాటోగ్రఫీ వచ్చేసి 'రత్నవేలు', ఎడిటర్ వచ్చేసి 'ప్రసాద్'. ఇంకా ఫైనల్‌గా గ్రాఫిక్స్ అయితే చాలా బావుందని జెప్పొచ్చు. ఇంకా లాస్ట్ సీన్ ఒక్కసారి మాట్లాడుకుంటే అంటే ఫస్టే సొరచాప పైనుంచి సముద్రంలో నుంచి వస్తది గదా! ఇంకా లాస్ట్ సీన్ అయితే సొరచాప మీద మన ఎన్టీఆర్ సవారీ జేస్తారు. ఎప్పుడో 'ఛత్రపతిలో' జూసిన ఆ సొరచాప మళ్ళీ ఈ సినిమాలో పుట్టుకొచ్చిందనమాట. మరి ఈ సొరచాపని ఎట్లా వాడుకుంటారో, ఆ సీన్ ఎలా ఉంటది, మరి ఈ సీన్ థియేటర్‌లో జూస్తే ఎలా ఉంటది? ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది. గూస్ బంప్స్ వచ్చే లెవెల్‌లో ఉంది. మరింక థియేటర్‌లో జూస్తే మామూలుగుండదు. సొరచాప మీద ఎన్టీఆర్ సవారీ ఎలా ఉండబోతుందో మనమైతే థియేటర్‌లో జూస్తామనమాట. సో, వెయిట్ చేస్తూ ఉండండి 'దేవర' సినిమా కోసం.